మే 3 శుక్రవారం తులారాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజును కూడా బిచ్చగాడను చేయగల బలమైనది. మీ సంపద మీద, మీ మీద ఆ యొక్క స్త్రీ చెడు దృష్టిని తప్పించుకోవడానికి ఈరోజు మీరు పరిహారంగా ఎర్రటి బట్టలో 5 పసుపు కొమ్ములను కట్టి ఆ మూటను మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, అప్రమత్తంగా ఉండండి. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రేమపూర్వక ప్రభావాలు మీ జీవితంలో బలంగా ఉంటాయి. ఈరోజు వారి వస్త్రధారణలో భాగంగా తెలుపు, క్రీమ్ రంగులను తులారాశి వారు ఉపయోగించండి. మరియు తులారాశి వారికి వృత్తి జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ప్రేమికులు వెండి వస్తువులను మరియు వస్త్రాభరణాలను ఈరోజు మీకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. తులారాశి వారికి ఈరోజు చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారు మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారు మీరు ఊహించిన విధంగా, మీరు ఎదురు చూసిన విధంగా స్పందనలు వచ్చే అవకాశం ఈ రోజు ఉంటుంది. తులారాశి వారిలో కేటరింగ్ చేసే వృత్తిలో ఉన్న వారికి కొంచెం చికాకులు ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరమవుతాయి. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఈ కాలంలో పుంజుకుంటాయని చెప్పుకోవచ్చు. మానసిక ఆందోళన తొలగించుకోవడానికి ధ్యానం అవసరమవుతుంది. స్త్రీలతో తగాదాలు పడే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు మరిన్ని ఆధ్యాత్మిక పనులు కూడా చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశీర్వాదాలు దొరుకుతాయి. దూర ప్రయాణాలు చేసే తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. మీ పని కోసం మీరు కొన్ని ప్రణాళికలు రూపొందించుకుంటారు. తులారాశి వారు మీరు పనిని సరదాగా చేస్తారు. సులభంగా పూర్తవుతుంది. పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆహ్లాదకరమైన రోజుగా ప్రయత్నించండి. ప్రస్తుతానికి మీరు ఈ రోజు శ్రద్ధ చూపడం ద్వారా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రయత్నాలు చేయండి. అన్నింటిలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కొన్ని విషయాలలో కొంతమంది అడ్డుపడే ప్రమాదం ఉంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు సామర్థ్యం నుంచి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. మీ అదృష్ట రంగు రూబీ, అదృష్ట సంఖ్య 7. ఇక పరిహారాల విషయానికి వస్తే శివుని దర్శనం చేసుకోవడం ద్వారా, లడ్డూలను ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది.